వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశంలో ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు కళాశాల నుంచి గ్రాడ్యుయేట్స్గా బయటకు వస్తున్నారు. డిగ్రీలు పెరుగుతున్నాయి, యూనివర్సిటీలు పెరుగుతున్నాయి, ఉన్నత విద్యలో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ ఈ డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత అర్హతకి తగ్గ ఉద్యోగం ఎంతమందికి దక్కుతోంది? ఇక్కడే దేశం ఎదుర్కొంటున్నటువంటి అసలు సమస్య బయటపడుతోంది. ఇక్కడ ఉన్నత విద్య పూర్తి చేసిన వాళ్ళలో తమ చదువుకి అనుగుణమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉందని నీతి ఆయోగ్ తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అంటే మనం ఏటా పట్టభద్రులను తయారు చేస్తున్నాం, కానీ పరిశ్రమలకి అవసరమైన నైపుణ్యాలున్న ఉద్యోగులని మాత్రం తగిన స్థాయిలో తయారు చేయలేకపోతున్నాం. ఇట్ మీన్స్ మనం పేపర్ మీద మాత్రమే పులులం, గ్రౌండ్ లెవెల్ కాదు. వికసిత్ భారత్ @2047 ఈ విజన్ కోసం నైపుణ్యాల మీద పునరాలోచన అనే పేరుతోటి నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి నివేదిక దేశంలో విద్యా వ్యవస్థకి, ఉద్యోగ మార్కెట్, పారిశ్రామిక అవసరాలకి మధ్య ఉన్నటువంటి భారీ అంతరాన్ని, యువ భారతంలో భారీ అంతరాన్ని స్పష్టంగా చూపించింది. నివేదిక ప్రకారం డిగ్రీ పూర్తి చేస్తున్న వాళ్ళలో కేవలం 8.25% మాత్రమే తమ చదువుకి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. అంటే మిగిలిన వాళ్ళలో చాలామంది తమ చదువుకు సంబంధం లేనటువంటి ఉద్యోగాల్ని ఎంచుకోవాల్సి వస్తుంది. మరికొందరు అదనపు కోర్సులు, శిక్షణ తీసుకున్న తర్వాతే ఉద్యోగాల్లోకి ప్రవేశించగలుగుతున్నారు. ఇంకొందరు ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. కొంతమంది బిజినెస్లు అంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సమస్య విద్యార్థుల్లో మాత్రమే ఉంది అని చెప్పలేం. అసలు సమస్య మన విద్యా వ్యవస్థ, పరిశ్రమల అవసరాల మధ్య ఏర్పడినటువంటి అంతరంలో ఉంది. కళాశాలలో బోధించే సిలబస్ ఒకవైపు ఉంటే, కంపెనీలకు కావాల్సినటువంటి నైపుణ్యాలు మరోవైపు ఉన్నాయి. ముఖ్యంగా బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి సాధారణ డిగ్రీలు పూర్తి చేసినంత మాత్రాన ఉద్యోగం దొరికే పరిస్థితి చాలా అంటే చాలా తగ్గిపోతుంది. కంపెనీలు ఇప్పుడు కేవలం డిగ్రీ ఉందా అని మాత్రమే చూడటంలా, ఆ డిగ్రీతో పాటు ఏ ఏ నైపుణ్యాలు ఉన్నాయి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ అనేది ఎలా ఉంది, ఆ కేపబిలిటీ ఉందా, పరిశ్రమలో ఉపయోగించే టెక్నాలజీపై అవగాహన ఉందా, ప్రాక్టికల్గా వర్క్ చేయగలరా అన్నటువంటి విషయాలనే చూస్తున్నాయి. ఇక విద్యార్థుల్లో కూడా ఈ సమస్య మీద అవగాహన పెరుగుతున్నట్లుగానే నివేదిక చెప్తోంది. తమ చదువులో నైపుణ్యాల కొరత ఒక ప్రధాన సమస్యగా ఉందని 34% మంది విద్యార్థులు భావిస్తూ ఉంటే, ఇంటర్వ్యూలకి సరైన విధంగా సిద్ధం కాలేకపోతున్నామని 18% మంది పేర్కొన్నారు. అంటే డిగ్రీ పూర్తయింది, కానీ ఉద్యోగానికి కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ రెడీనెస్ ఇంకా అందలేదు. ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం అనేటువంటి భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ డిగ్రీతో నైపుణ్యం అంటే ఎలాగా? సరే, చదువుకుని వచ్చాను, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటే నాకు ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా? కాదు. నేను చదువుతున్నప్పుడే దీని తర్వాత ఒకవేళ ఈ బేస్ మీద నేను పని చేయగలిగితే దీనికి నాకు కావాల్సినటువంటి నైపుణ్యం ఏంటనేది నా డిగ్రీతో పాటే నాకు రావాలి. అలా ఉంటేనే ఇప్పుడు ఉద్యోగం అనే స్థాయికి వచ్చేసింది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పెరుగుతున్నటువంటి పోటీ, ఈ సంక్షోభం ఎంత తీవ్రమైందనేది కూడా చూపిస్తోంది. పరిమితంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక ఉద్యోగ ప్రకటన వస్తే వేలలో కాదు లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావడం సాధారణంగా మారిపోయింది. దీనికి కారణం కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైన ఉన్న ఆకర్షణ మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో తమ చదువుకు తగ్గ స్థిరమైన ఉద్యోగాలు దొరకకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. ఒకవైపు యువత సంఖ్య పెరుగుతోంది, మరోవైపు వారి నైపుణ్యాలకు సరిపడే ఉద్యోగాలు అదే స్థాయిలో పెరగడం లేదు అన్నటువంటి మాట కూడా వస్తోంది. ఇంకా మాట్లాడితే ఉద్యోగాలకి తగినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉండటం లేదు, ఆ క్వాలిటీ వాళ్ళకు ఉండడం లేదు అన్నటువంటి అంతరం కూడా ఉంది. సో ఈ మొత్తం ఈ ఆస్పెక్ట్ల మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ని ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ ఛాలెంజ్గా చూడాలి. అందుకే నీతి ఆయోగ్ సూచించినటువంటి పరిష్కారాల్లో అత్యంత కీలకమైంది నైపుణ్య శిక్షణని డిగ్రీ చివరి దశలో కాకుండా పాఠశాల స్థాయి నుంచే ప్రారంభించాలి. 6వ తరగతి నుంచే విద్యార్థులకి ఉపాధి, వ్యవస్థాపకత, ప్రాక్టికల్ స్కిల్స్ వీటన్నిటి మీద అవగాహన కల్పించాలని సూచించడం వెనుక ఉన్న ఆలోచన ఇదే. పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడే కేవలం పరీక్షల్లో మార్కులు సాధించడం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఏం చెయ్యాలి, ఏ రంగంలో అవకాశాలు ఉన్నాయి, ఒక సమస్యని ఎలా, ఏ కోణంలో చూడాలి, దాన్ని ఎలా పరిష్కరించాలి, దానికి ఉండేటువంటి మార్గాలు ఏంటి, ఒక ఆలోచనని వ్యాపారంగా ఎలా మార్చాలి అనేటువంటి విషయాలు ప్రాక్టికల్గా వాళ్ళు అక్కడ నేర్చుకుని తీరాలి. అలాగే అప్రెంటిస్షిప్లని ఉద్యోగాలకి ప్రధాన మార్గంగా మార్చాలి అని నీతి ఆయోగ్ సూచించింది.
చదువుకునే సమయంలోనే పరిశ్రమలో పనిచేసే అవకాశం వస్తే విద్యార్థులకి పుస్తకాల్లో వాళ్ళు నేర్చుకున్నటువంటిది వాస్తవ ప్రపంచంలో ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది. కంపెనీలకు అవసరమైనటువంటి నైపుణ్యాలు ఏంటి అనేది విద్యార్థులకి ముందుగానే అర్థమవుతాయి. ఇంకోవైపు తమ సంస్థలకి కూడా తమ అవసరాలకు సరిపోయే యువతని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే అప్రెంటిస్షిప్ ఫర్ ఆల్ అనేటువంటి ఆలోచన ఇప్పుడు కీలకంగా మారుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి మార్పు నియామక విధానంలో రావాలని నివేదిక సూచిస్తోంది. అంటే ఉద్యోగం కోసం డిగ్రీ ఉందా లేదా అన్నదానికంటే అభ్యర్థికి నిజంగా పని చేయగల నైపుణ్యం ఉందా లేదా అన్నదాని మీదే దృష్టి పెట్టాలి. దీన్ని స్కిల్స్ ఫస్ట్ హైరింగ్ ఈ పేరుతో పిలుస్తున్నారు. ఒక అభ్యర్థి ఏ కాలేజీలో చదివాడు, ఏ డిగ్రీ చేశాడు అనే ప్రశ్నలతో పాటుగా అతను చేయాల్సిన పని నిజంగా చెయ్యగలడా లేదా అన్నది పరీక్షించే విధానం పెరగాలి. డిగ్రీ ఒక అర్హత కావచ్చు, కానీ ఉద్యోగాన్ని నిలబెట్టేది నైపుణ్యం మాత్రమే. డిగ్రీలో 100కి 100 మార్కులు వచ్చి ఉండొచ్చు. బుకిష్ నాలెడ్జ్ అంటాం చూసారా, కేవలం బుకిష్ నాలెడ్జ్ మాత్రమే సరిపోదు. ఆ బుకిష్ నాలెడ్జ్ తోటి 100కి 100 మార్కులు తెచ్చుకోవచ్చు, స్టేట్ ర్యాంకులు కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, అక్కడ టెక్నికల్ టెస్ట్స్, వీటన్నిటికి సంబంధించి హౌ ప్రాక్టికల్లీ ద క్యాండిడేట్ ఈజ్ కేపబుల్ అనేది మాత్రమే ఇక్కడ ఉద్యోగాన్ని నిలబెట్టేది. అయితే ఇక్కడ ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, విద్యార్థులు అందరూ వాళ్ళ పాత్రలు మార్చుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీలు సంవత్సరాల తరబడి మారని సిలబస్తో ముందుకెళ్తే సరిపోదు. ఇంకా ఇప్పటికి కూడా అశోకుడు చెట్టు నాటించను, అశోకుడు బావులు తవ్వించను, అశోకుడు ఆవుల్ని పెంచను, అశోకుడు రోడ్లు వేయించను. ఇంకా అశోకుడి దగ్గర ఆగిపోతే అంతరిక్షం దాకా వెళ్ళేది ఎవడు? సో ఆ హిస్టరీ కూడా మారాలి. ఎడ్యుకేషన్ ఏం చెప్తున్నావు అనేటువంటి సిలబస్ కూడా మారాలి. పరిశ్రమలు మారుతున్న కొద్దీ కోర్సులు కూడా మారాలి. కొత్త టెక్నాలజీ వస్తే దానికి సంబంధించిన శిక్షణ విద్యార్థులకి ఖచ్చితంగా అంది తీరాలి. డిగ్రీ కోర్సుల్లోనే ఈ ప్రాక్టికల్ ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లు, పరిశ్రమల అనుభవం తప్పనిసరి చేయాలి. విద్యార్థులు కూడా కేవలం పరీక్షలు పాస్ అవ్వడం మాత్రమే లక్ష్యంగా కాకుండా తమకి అవసరమైన అదనపు నైపుణ్యాలను ఖచ్చితంగా నేర్చుకుని తీరాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. 35 మార్కులు వచ్చి పాస్ అయిపోతే చాలు, గవర్నమెంట్ ఎలాగో ఉద్యోగాలు ఇస్తుంది, దాంట్లో వెళ్ళిపోతే అనుకుంటే నేనేం చేయలేను, నేనే కాదు ఎవరు ఏం చేయలేరు దాన్ని. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం యువ జనాభా మాత్రమే. అదే సమయంలో అదే అతిపెద్ద సవాలుగా కూడా మారే అవకాశం ఉంది. లక్షలాది మంది యువతకి సరైనటువంటి విద్య కానీ, నైపుణ్యం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ లభిస్తే ఈ జనాభా దేశ ఆర్థిక వ్యవస్థకి భారీ శక్తిగా మారుతుంది. కానీ డిగ్రీలు చేతిలో ఉండి ఉద్యోగానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు లేకపోతే ఈ జనాభా నిరుద్యోగం, తక్కువ వేతనాలు, ఉద్యోగ అసంతృప్తి వంటి సమస్యలకు కారణమవుతుంది. అందుకే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అంటే కేవలం ఎక్కువ మంది డిగ్రీ హోల్డర్స్ని తయారు చేయడం మాత్రమే సరిపోదు. డిగ్రీలు ఎన్ని ఇచ్చానన్నది కాదు, ఆ డిగ్రీలు ఎంతమంది నాణ్యమైనటువంటి గ్రాడ్యుయేట్స్ని బయటికి పంపించగలిగాం క్వాలిటీ ఎడ్యుకేషన్ తోటి, క్వాలిటీ టెక్నికల్ కేపబిలిటీస్ తోటి, ఇండస్ట్రీ డ్రివెన్ ఎంప్లాయ్మెంట్కి మనం ఎలా వాళ్ళని కంట్రిబ్యూట్ చేయగలిగాం, దానివల్ల ఎంత ఉపాధి వచ్చింది అన్నదే అసలు కొలమానం. కాలేజెస్ నుండి బయటకు వచ్చే ప్రతి యువకుడు, యువతి వాళ్ళ చేతిలో ఒక సర్టిఫికేట్ మాత్రమే కాకుండా ఒక పని చేయగల నైపుణ్యం అనేది వాళ్ళ చేతిలో ఉండి తీరాలి. చదువు ఉద్యోగానికి దారి చూపాలి, నైపుణ్యం ఆ ఉద్యోగాన్ని నిలబెట్టాలి. ఉపాధి ఆదాయాన్ని పెంచాలి, ఆ ఆదాయం దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలి. ఈ సైకిల్ సరిగ్గా పనిచేసినప్పుడే భారత యువ జనాభా నిజమైన జనాభా డివిడెండ్గా మారుతుంది. చివరికి ఒక ప్రశ్న మాత్రం మన విద్యా వ్యవస్థని ఆలోచింపజేయాల్సిందే. మనం మన పిల్లల్ని పరీక్షల్లో పాస్ అవ్వడానికి మాత్రమే తయారు చేస్తున్నామా, లేక జీవితంలో, ఉద్యోగంలో, పరిశ్రమల్లో పోటీ పడి నిలబడేలాగా తయారు చేస్తున్నామా? డిగ్రీలు పెరగడం అనేది అభివృద్ధికి ఒక సూచిక మాత్రమే. ఆ డిగ్రీలకు విలువ తీసుకురావాలి అంటే నైపుణ్యాలు ఉండాలి, లేకపోతే చేతిలో పట్టా మాత్రమే ఉంటుంది, కానీ ఆ తర్వాత పని మాత్రం ఉండదు. ఇదే నీతి ఆయోగ్ హెచ్చరికలోని అసలు సందేశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తుండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.